ఎవడ్రా ఏదో నా ఎలా చెయ్యి చేసినాడు, నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకప్లతో చెయ్యి. అదేంటి సార్, తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా ఏలాడుకోండి అంతలో. లాభం లేదు, నా చెయ్యి తక్కువ ముందండి లాకప్లతో చెయ్యి. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని, ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది, అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే. ఇదిగోండి సార్, ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ గారు 2 మాటలు చెప్తాను సార్. Somehow you're developing a sort of cynical approach towards life. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ హెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుకు సార్ ఈ లక్షలు కోట్లు, ఈ నోట్లు మన కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయి కానీ మన కోసం కనీసం 2 కన్నీటి బుట్లైనా రాల్చవు సార్. సార్, ఆంజనేయ స్వామి కనబడటం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్, హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్.